శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు తడబడుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి లోకేష్ పొంతనలేని మాటలు మాట్లాడారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు లోకేష్. ఉదయం 6 గంటలకే భక్తులు చేరుకున్న సమాచారం లేదని దాటవేశారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇవాళ కూడా శనివారం, అందులోనూ ఏకాదశి. అయితే భక్తులు వస్తారని సమాచారం ఎందుకు లేదన్న ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేదు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమన్నారు లోకేష్. ఒక ఊరు నుంచి 100 మంది వస్తే తెలుస్తుంది, కానీ 10 మంది వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు 6 పోలీసులు ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ పోలీసులు కనపడలేదు. ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల్ని దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మేము చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కోలు కూడా వచ్చారు, ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారన్నమాట. ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6 10 మంది వస్తే మాకు కూడా ఎటు తెలుస్తుంది.